రాజస్థాన్‌లో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో 20 మంది దగ్ధమైపోయారు. బస్సు లోపలే దగ్ధమైపోయారు. ఈ యొక్క స్లీపర్ బస్సులు వచ్చిన తర్వాత సౌకర్యాలు కూడా పెరిగాయి. ప్రయాణికులకి సౌకర్యాలు పెరిగాయి. మన హైవేలు కూడా చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి. పైగా ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా కిందనే చాలా మంచి ప్లేస్ ఉంది. దానివల్ల బస్సు ఎత్తు కూడా పెరిగింది. కాకపోతే ప్రమాదం జరిగినప్పుడు దూకడానికే కొంచెం భయం కొలిపేటటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక 2-3 మీటర్ల పైనుంచి దూకాలి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ బస్సుల మీద ఇప్పుడు చర్చ మొదలవుతుంది. అయితే ఈ బస్సుల వల్ల తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చైనా 2012లోనే రద్దు చేసేసింది వీటిని. అంటే వీటి యొక్క రిజిస్ట్రేషన్లు ఆపేసింది. అప్పటి వరకు ఏవైతే పాత బస్సులు ఉన్నాయో ఆ పాత బస్సులే కంటిన్యూ చేస్తుంది తప్ప కొత్త బస్సులు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఏ విధంగా అయినా సరే ఇలాంటి కంపెనీలైనా స్లీపర్ బస్సులకి అనుమతులు లేవు. కానీ భారతదేశంలో ఇప్పుడు ఈ స్లీపర్ బస్సులు ఎక్కువైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే అనుమతులు లేనటువంటి బస్సులు కూడా తిరుగుతున్నాయి. ఇంకా కొన్ని బస్సులు అయితే పూర్తిగా సరైనటువంటి సౌకర్యాలు కూడా లేకుండా తిరిగేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జైసల్మేర్లో జరిగినటువంటి ఈ బస్సు ప్రమాదం వల్ల ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. ఈ బస్సుల్ని బ్యాన్ చేయాలంటున్నారు. అయితే ఈ బస్సుల్లో ప్రమాదం ఎంత ఉంటుందో సౌకర్యం కూడా అంతగానే ఉంటుంది. అయితే సౌకర్యం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు దీని గురించి ఇప్పుడు భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏంటనేది చూడాలి. ఇది ఏదేమైనా సరే ఇలాంటి బస్సు ప్రమాదాలు తక్కువే అయినా సరే జరిగినప్పుడు మాత్రం తీవ్రమైనటువంటి నష్టం అయితే ఏర్పడుతుంది. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. దీని మీద ఎలాగ మనం కాపాడుకోవాలన్న విధంగా కూడా తర్ఫీదు ఇవ్వడం లేదు బస్సు వాళ్ళు. అంటే ఇప్పుడు ఫ్లైట్లో కొన్ని చెప్తుంటారు కదా, మాస్క్ ఎలా పెట్టుకోవాలి, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇలాంటివి చెప్తుంటారు కదా. బస్సులో అలాంటివి ఏం చెప్పరు. పైగా ఈ ప్రమాదం జరిగినప్పుడు మిమ్మల్ని మీరు రక్షించుకోండి అని కనీసం ఎక్కడైనా సరే ఒక దగ్గర అయినా సరే టూల్ కిట్ ఉండదు. ఇవి ఆటోమేటిక్ డోర్ లాక్ సిస్టమ్ వల్ల ప్రమాదం జరిగిన వెంటనే ఇవి లాక్ అయిపోతాయి ఈ డోర్లు. తద్వారా మనం ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే జరిగింది జైసల్మేర్లో.